శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం నారాయణీయంలోని 60వ దశకానికి వచ్చేసాం. 60వ దశకం గోపిక వస్త్రాపహరణం. అంటే ఇక్కడ అంతా కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆత్మార్పణం అన్నమాట. అంటే ఇక్కడ గోపికలు అంటే అందరం మనం స్త్రీలమే కదా, పరమాత్మ ఒక్కడే పురుషుడు, తక్కిన వాళ్ళందరూ కూడా స్త్రీలే. అందుకని ఇక్కడ సర్వం సమర్పణం అని చేస్తే కానీ పరమాత్మ లభించడు అనేదానికి అర్థం అన్నమాట. వడుగడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర అఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనున కడు చిత్రముని చరిత్ర ఘనమవు కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం నారాయణీయంలోని గోపికా వస్త్రాపహరణం చెప్పుకుందాం. మదనాతురచేతసోన్వహం భవదంగ్రిద్వయదాస్య కామ్యయ యమునా తటసీం నిసైకతీం తరళాక్షో గిరిజాం సమార్చిచన్. నీ మీద ఎంతో ప్రేమానురాగాలు కలిగిన గోపికలు నిత్యం నీ పాదపద్మాల్ని సేవించే భాగ్యం కలగాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక తీరడం కోసం వారంతా యమునా నదీ తీరానికి వెళ్ళి కాత్యాయని దేవి ప్రతిమని ఇసుకతో చేసుకొని రోజు ఆరాధిస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తవ నామకథారతా సమం సుదృశ ప్రాతరుపాగతా నదీం ఉపహార సతైర పూజయన్ దయితో నందసుతో భవేదితి. నీ మీద ప్రేమ కలిగిన గోపికలు ప్రాతకాలంలో యమునా తీరం దగ్గరికి వచ్చి నీ నామజపం చేస్తూ నీ దివ్య లీలల్ని స్మరిస్తూ నందసుతుడవైన నీవు తమకు భర్తగా కావాలని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పించి పార్వతీదేవిని పూజించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అభ్యాంగన స్నానం వస్త్రం లేకుండా చేయకూడదు అంటారు. ఎవరు? మామూలు జీవులుగా ఉన్నవాళ్ళు. యతులైతే వాళ్ళు సర్వం పరమేశ్వరుడికి అర్పిస్తే కానీ నాది అంటూ ఏదీ లేదు అనే సమర్పణ బుద్ధితో ఉంటే కానీ పరమాత్మ లభించడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇతి మాసముపాహితవ్రత తరళాక్షీరభివీక్షత భవాన్ కరుణామృదుళో నదీతటం సమయాసి తదనుగ్రహేచ్ఛయ. ఆ విధంగా ఒక నెల రోజుల పాటు గోపశ్రీలందరూ నియమనిష్టలతో కాత్యాయని వ్రతాన్ని అనుష్ఠించగా ఎంతో దయార్థ హృదయుడవైన నీవు వారిని అనుగ్రహించటం కోసం యమునా తీరానికి వచ్చావు. నియమావసితో నిజాంబరం తటసీమన్యవముచ్యతాస్తథా యమునా జలఖేళనాకులా పురతస్త్వామవలోక్య లజ్జిత. కాత్యాయని వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన గోపకాంతలు తమ వస్త్రాలని ఒడ్డున విడిచి దిగంబరులై యమునా నదిలోకి స్నానం చేయటానికి దిగారు. అలా వివస్త్రులుగా వారు స్నానం చేసే సమయంలో హఠాత్తుగా నీవు వారి ముందు ప్రత్యక్షం కావటంతో సిగ్గుతో అందరూ తలదించుకున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్రపయానమితాననాస్వధో వనితా స్వమంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భూరుః విటపం త్వం తరసాధిరూఢవాన్. నిన్ను చూసి ఎంతో సిగ్గుపడి తలలు దించుకున్న గోపికలు ఆశ్చర్యపోతుండగా నెమ్మదిగా వారు ఒడ్డున ఉంచిన వస్త్రాలను అపహరించి పక్కనే ఉన్న చెట్టు మీదికి ఎక్కి ఒక కొమ్మ మీద చిద్విలాసంగా నీవు కూర్చున్నావు. అంటే మనకి ఇష్టమైనవన్నీ పరమాత్మ తీసుకుంటాడు. ఎప్పుడు? పరమాత్మ కావాలనుకున్నప్పుడు. ఇది దీనికి అర్థం ఆధ్యాత్మికంగా. ఇహతావదుపేత్యనీయతాం వసనం వాసుదృశో యథా యథం ఇతి నర్మ్యం మృదుస్మితే త్వయి భ్రువతి వ్యాముముహే వధూజనై.
చిద్విలాసంగా కూర్చుని నదిలో స్నానం చేస్తున్న గోపికలతో, ఓ సుందరాంగులారా, ఒక్కొక్కరుగా మీరు నా దగ్గరికి వచ్చి మీ వస్త్రాలని తీసుకువెళ్ళండి అని నీవు చెప్పిన మధురమైన మాటలు వినగానే ఆ గోపికలు నగ్నంగా ఉండటంతో తామంతా పైకి రాలేకపోయారు, తికమక పడ్డారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకని సన్యాసికి చాలా ఆటంకాలు ఉంటాయి కదా. అంటే నేను అనేది లేకుండా ఉన్నంత వరకే పరమాత్మ నీ దగ్గర. ఎప్పుడైతే నేను అనే భావన కలిగిందో అప్పుడు పరమాత్మ అదృశ్యమైపోతాడు. అంటే నేనుని తీసేయమంటారు కదా. ఇక్కడ నేను అంటే ఏమిటి? ఇక్కడ నేను వస్త్రం లేకుండా ఉన్నాను, నేను అంటే నేను అనే భావన కలిగితేనే అక్కడ ద్వైతం ఉంది అని అర్థం అనమాట. అంతా పరమాత్మకి ఇచ్చేసాక ఇంకా నేను ఇక్కడ ఎక్కడున్నాను నేను? అవునా? అది ఐ జీవ చిరంకిశోర నస్తవదాసీరవసీకరోషికిం ప్రమిసాంబరమంబుజేక్షణే ప్రదిసాంబరమంబుజేక్షణే చుదితస్త్వం త్వితమేవ దత్తవాన్. వారంతా ముక్తకంఠంతో, ఓ ప్రియమైన నందబాలుడా, చిరంజీవా, ఈ విధంగా నీ దాసురాళ్లమైన మమ్మల్ని ఎందుకు వేధిస్తావు? మా వస్త్రాలు మాకు తిరిగి ఇవ్వరాదా అని వారు చేసిన విన్నపాల్ని విని నీ చెరునవ్వే వారికి సమాధానంగా చెప్పావు. ఏమిటి? అంతా నాకు సమర్పించాక ఇంకా నీదంటూ అక్కడ ఏది ఉందయ్యా, ఏది ఉంది అని ఇక్కడ చెప్తున్న. గోపికలు అంటే సృష్టిలో అందరూ కూడా స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు అని చెప్తారు కదా, అలామాట. అధిరుహ్య తటం కృతాంజలి పరిశుద్ధా స్వగతిర్నిరీక్షత వసనాన్యఖిలాన్యగ్రహం పునరేవం గిరిమప్యదాముదా. ఇక చేసేదేమీ లేక గోపికలు సిగ్గు విడిచి అలాగే వివస్త్రులుగా నదిలోంచి తీరానికి వచ్చి రెండు చేతులు జోడించి నీకు నమస్కరిస్తూ నిలబడ్డారు. వారంతా తమ పవిత్రతకి మాన సంరక్షణకి నీవే గతి అని దృఢంగా విశ్వసించి ఉన్నారని గ్రహించి వారి వస్త్రాలని వారికి ఇవ్వడంతో పాటు వారిని ఇలా అనుగ్రహించావు. విదితం నను వో మనీషితం వదితారస్విహ యోగ్యముత్తరం యమునా పులినే సచంద్రికా క్షణదాయి బలాస్వమూచివాన్. ఓ గోపకన్యలారా, మీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో నాకు తెలుసు. మీ అందరి కోరికకు తగిన సమాధానం యమునా నదీ తీరంలో వెన్నెల రాత్రుల్లో మీకు లభిస్తుంది అని చెప్పారు కదా. వెన్నెల రాత్రులు అంటే ఇక్కడ జ్ఞానంలోనండి, జ్ఞాన ప్రకాశంలోనే పరమాత్మ కనిపిస్తాడు. అయిపోయింది కదా. ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిష్యందివచో మృగీదృశ ప్రణయాదయి వీక్ష వీక్షతే వదనాబ్జం సనకే గృహం గత. సుందరమైన గోపికలందరూ ఎంతో సుందరమైన నీ మాటలు విని ఆనందించారు. తమ కోరిక సఫలం కాబోతున్నందుకు ఆనందంతో నీ ముఖారవిందాన్ని తదేకంగా చూస్తూ వెళ్ళలేక మెల్లమెల్లగా అక్కడ నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. ఇతి నన్వనుగృహ్య వల్లవీర్విపినాంతేషు పురేవ సంచరన్ కరుణాశిశిరో హరే హర త్వరయా మే సకలామయావళిం. ఓ శ్రీహరి, ఈ విధంగా నీవు కాంతలని అనుగ్రహించి పూర్వలంగానే మధురమైన బృందావనంలో స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతున్నావు. ఎంతో చల్లని దయగల నీవు నా రోగాలన్నింటినీ తగ్గించి నన్ను రక్షించు తండ్రి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.